హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం మా ఛానల్లోకి. మనం ప్రతిరోజు వాడే ఎలక్ట్రిసిటీని ఎవరు కనుగొన్నారు అనేది తెలుసుకుందాం. ఎలక్ట్రిసిటీ అంటే మనం తెలుసుకున్నప్పుడు చాలా మందికి సర్ ఇసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ గుర్తుకు వస్తారు. కానీ అసలు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రయోగాలు మొదలుపెట్టింది బెంజామిన్ ఫ్రాంక్లిన్ గారు. ఒక రోజు బెంజామిన్ ఫ్రాంక్లిన్ గారు టిఆర్ఏ నుండి విరిగిపడిన లైట్నింగ్ ని వాడి ఎలక్ట్రిసిటీని కనుగొనాలని అనుకున్నారు. దానికోసం ఒక కైట్ ని తీసుకుని దానికి ఒక మెటల్ కీని కట్టారు. ఆ కైట్ ని ఆకాశంలో ఎగిరేయగానే లైట్నింగ్ ఆ కీని తాకింది. అప్పుడు ఫ్రాంక్లిన్ గారు తెలిపినారు, ఎలక్ట్రిసిటీని క్యాప్చర్ చేయగలమని. ఇది చాలా డేంజరస్ అని మనం నేడు తెలుసుకున్నాం. కానీ ఆ రోజుల్లో ఫ్రాంక్లిన్ గారు చాలా బాగా రిస్క్ తీసుకున్నారు. తర్వాత అందరికీ ఎలక్ట్రిసిటీ గురించి తెలిసింది. మరొక ఇంపార్టెంట్ పర్సన్ మైకేల్ ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మనం టీవీ, కంప్యూటర్స్, ఫ్యాన్స్ వంటి ఎలక్ట్రికల్ మోటార్స్ ని డెవలప్ చేయడానికి ఫారడే గారి వర్క్ చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ఎలక్ట్రిసిటీ కనుగొన్నది ఒక వ్యక్తి కాదు, చాలా మంది సైంటిస్ట్స్ కష్టం, శ్రద్ధతోనే సాధ్యమైంది. బెంజామిన్ ఫ్రాంక్లిన్, మైకేల్ ఫారడే మరియు ఇంకా చాలా మంది సైంటిస్ట్స్ కృషి వల్లే మనం ఈ రోజులు ఎలక్ట్రిసిటీని సులభంగా వాడగలుగుతున్నాము. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.